సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎంపీలందరూ కూడా తమ ప్రాంతాన్ని అభివృద్ధికి సంబంధించి అడుగులేయడానికి ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. సో ఆ ప్రాంతానికి సంబంధించి పెద్దపల్లి ఎంపీ ఇప్పుడు వంశీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మీ ప్రాంతంలో ఈ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి అభివృద్ధికి మీరు ఏ విధంగా క్వశ్చన్ రేజ్ చేశారు? ఏమేమి కావాలని కోరుకుంటున్నారు? మేము గత 2 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. దాదాపు 1000 కోట్ల వరకు మాకు ఆర్ఓబీజు ఎఫ్ఓబీజు క్లియరెన్స్ అయినాయి. కానీ ఆన్ గ్రౌండ్ వర్క్ శాంక్షన్ అయినా కూడా వాళ్ళు డెవలప్మెంట్ వర్క్స్ చేస్తలేరు. అది మేము ఫాలోఅప్ చేసి డిస్కషన్లు చేసి మేము వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అయ్యేటట్టు మేము కృషి చేసి పని చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ అంటే మేజర్గా రాజధాని అంటే హైదరాబాదే చెప్తారు. మిగతా ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నాయంటారు. సో మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైల్వేలో ఇంకా ఎన్ని కొత్త లైన్లు రావాలి, ఎన్ని ట్రైన్లు రావాలి, ఏమేమి కావాలంటే? మేము అనేక స్టాప్లు అడిగినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అడిగినాము. పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం స్టేషన్స్ కూడా అప్గ్రేడ్ కావాలని చేసి అడిగినాము. దాదాపు ఒక్కొక్క స్టేషన్ 30 కోట్ల రూపాయలతోటి అప్గ్రేడ్స్ అవుతుంది. దాని ప్రకారం మేము కృషి చేస్తాం. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, మరి ఢిల్లీలో ఎటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు? కేంద్ర మంత్రులకి ఏం చెప్పారు? మేము రెగ్యులర్గా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు శాంక్షన్స్ తీసుకొచ్చినాము. వర్క్స్ కూడా పూర్తయ్యేటట్టు మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతాలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి రైల్వే ప్రాజెక్టులు కావాలంటూ కూడా ఇటు ఇప్పటి వరకు ఢిల్లీలో కేంద్ర మంత్రులు రైల్వే శాఖ మంత్రులు కలవటం, ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో తెలంగాణ ఎంపీలందరూ కూడా సమావేశమయ్యారు. తమ ప్రాంతానికి రావాల్సిన నిధులు, రైల్వేకి సంబంధించి ప్రాజెక్టులు, స్టాపులు అన్నిటికి సంబంధించి కూడా తమ అభిప్రాయాలను కూడా కేంద్ర మంత్రికి వివరించడం అయితే జరిగింది. సో మా ప్రాంతాన్ని అంటే పెద్దపల్లి ఎంపీ కూడా తన అభిప్రాయాలన్నీ కూడా ఈ సమావేశంలో తెలుపుతూ తమ ప్రాంతానికి అభివృద్ధిలో భాగంగా కీలకంగా కేంద్రం నుంచి కూడా సపోర్ట్ కావాలంటూ కూడా కోరడం మీద తెలిపిందంటూ కూడా తెలిపారు. దానికి సంబంధించి రైల్వే ప్రాజెక్టులపైన ఈ హైదరాబాద్లో సమావేశం అయితే అయింది. దీంతో సంబంధం వివరాలు అందించేందుకు ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏం చెప్తారు? రైల్వే ప్రాజెక్టులు ఎందుకు ఇంత నత్తనడుగు సాగుతాయి? రైల్వే ప్రాజెక్టు ఎంత రైల్వేలో ఉన్న మేము పదే వాళ్ళకు ప్రజెంటేషన్ ఎంతగానం ఇచ్చినా కూడా ఇజ్జత్ పాసుల విషయం కానీ, ట్రైన్ల విషయంలో కానీ, భద్రాచలంలో ఒక రాముని ఆలయం, ఇంత పెద్ద ఆలయం, మణుగూరు వరకు ట్రైన్ ఉంది, మీకు భద్రాచలం వరకు కూడా ట్రైన్ రావాలని పదే మా యొక్క రిక్వెస్ట్ చిట్టీలు ఎన్ని ఇచ్చినా కూడా, లెటర్లు ఎన్ని ఇచ్చినా కూడా చీమ గుట్టినదు లేదు. రైల్వే ఆఫీసర్లకు కానీ, రైల్వేల మంత్రికి కానీ, రైల్వేలో ఉన్న ఆఫీసర్లకు కానీ, రైల్వే ఉన్న మంత్రికి కానీ, రైల్వే ఒక గౌరవనీయుల మోడీ ప్రభుత్వం రైల్వే పట్ల కొన్ని దగ్గర ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో కరోనా ముందు స్టాప్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేశారు. ట్రైన్లు ఇప్పుడు శాతవాహనమే ఉన్నది ఉదాహరణగా, దానికి స్టాప్ చేశారు. నెక్కొండ కానీ, ఇంకోటి కానీ, కేసముద్రం కానీ, ఆల్ ట్రైన్స్ ఎప్పుడు కరోనా ముందు ఉన్న ట్రైన్స్ ఇప్పుడు లేవు. రైల్వే కూడా స్టేషన్స్ కూడా సరి అయిన శానిటరింగ్ లేదు. సీనియర్ సిటిజన్స్కు లాట్రిన్ పోదామంటే లేదు. లిఫ్ట్లు లేవు. సీనియర్ సిటిజన్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పనులు కూడా స్లోగా అవుతున్నాయి. 10 years 15 years ఎక్కడెక్కడ గేట్లు ఉన్నాయి, అన్ని గేట్ల పనులు అవుతలేవు. కాబట్టి నెగ్లిజెన్సీ ఎక్కువ ఉన్నదని చెప్పడం జరుగుతుంది. మీరు ఎంపీగా ఉండి ఢిల్లీకి అన్నిసార్లు వెళ్ళి మాట్లాడడం ఏం లాభం లేకుండా ఉన్నది. రైల్వే మోడీ గారికి వారికి చీమ గుట్టినట్లు లేదు, అమిత్ షాకు చీమ గుట్టినట్లు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్లకు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అది విషయం. ఇప్పుడు ఆంధ్రాలో ఎంపీలందరూ కలిసి ఆ పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు అనుకునేది జోన్ అయితే తీసుకున్నారు 14 ఏళ్ల విభజన తర్వాత. సో మీరు మీ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి ఎందుకు ఇంకా ఈ డిలే జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇవాళ భద్రాచలం నేను చిట్టి ఇవ్వబట్టికే 20 సంవత్సరాలు అవుతుంది నా లెటర్ ప్యాడ్ ఇవ్వరకు. ఇవాళ నేను కానీ, మా రాజ్యసభ మెంబర్ కానీ, రఘురామ్ రెడ్డి గారు, మేమందరం కూడా ఇవాళ జీఎం గారికి, ఇక్కడ మంత్రి గారి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇప్పటికీ నేను ఇప్పుడు చిట్టీలు ఇచ్చి కూడా లెటర్ ప్యాడ్లు ఇచ్చి 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. దానికి అసలు చీమ కుట్టినట్లు లేదు, వాళ్ళకు వర్షం పడ్డట్టు లేదు. కరింగే, చల్ రే, దాల్ రే ఇదే తప్ప వేరేది లేదు. ఇల్లందు ప్యాసింజర్ కూడా బంద్ అయిపోయింది. 10 years అయింది ప్యాసింజర్ బంద్. ఆ ప్యాసింజర్ ఇవ్వండి, మల్లంపల్లి నుంచి వచ్చిన ప్యాసింజర్ కూడా బంద్ చేశారు. మా స్టూడెంట్లకు ఇజ్జత్ పాస్ అనేది బీద వాళ్లకు ట్రైబల్ ఏజెన్సీ ఏరియా వల్ల ఆ ఇజ్జత్ పాసులు కూడా బంద్ చేశారు. కాబట్టి ఏది కూడా కరెక్ట్గా లేదు రైల్వే దాంట్లో.
లోన్ అయితే వచ్చింది కష్టపడిన తర్వాత, ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకి ఎందుకు డిలే అవుతుందంటే? డిలే అవుతుందంటే ఇక రైల్వే మినిస్టరా లేకపోతే వాళ్ళ ప్రభుత్వమా, ఇక్కడ గవర్నమెంట్ లేదనా, నిర్లక్ష్య లేజితనమా, లేకపోతే వాళ్ళ కరెక్ట్గా వాళ్ళకు ఫాస్ట్గా చేయాలనే ఆలోచన వాళ్ళ దగ్గర లేదు. గవర్నమెంట్లో లేదు, వాళ్ళ గవర్నమెంట్లో లేదు. రైల్వే ఏం డిమాండ్ చేయబోతారు? మాకు డిమాండ్ ఏమున్నది? ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు మాకు ఎన్నుకున్నారు. యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మాకు పని చేయవలసిన అవసరం. ప్రజల ఒక ప్రజెంటేషను వాళ్ళకి చెప్పడమే మా ధర్మత. మా ప్రజెంటేషన్కు గౌరవించినప్పుడు ప్రజలకు గౌరవించినప్పుడు బుద్ధి చెప్తారు. అట్లా సో ఇది ఈ రాష్ట్ర ఎంపీలందరితో కలిసి ఇక్కడ హైదరాబాద్లో రైలు నిలయంలో సమావేశం అయితే జరిగింది. సో అన్ని ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధిలో భాగంగా ఏ విధంగా అడుగులు వేయాలనేది ఎంపీల దగ్గర నుంచి కూడా ఇక్కడ రైల్వే శాఖ అధికారులు పూర్తి వివరాలు అయితే తీసుకున్నారు. సో దీంతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ రైల్వే స్టాపులు పెంచాలి, ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఎంపీల దగ్గర నుంచి తీసుకోవడం అయితే జరిగింది. సో దీంతో రైల్వే అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఇటు ఎంపీలు అయితే తెలుపుతున్నారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అందరు ఎంపీలతో ఇటు సౌత్ సెంట్రల్ సీఎం సమావేశమయ్యారు. సో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి తదితర అంశాలపైన చర్చ జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు జైరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సరే, ఏంటి ఈ రైల్వే ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో ఏం చర్చించారు, మీ ప్రాంతానికి ఏం కోరారు? ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో చాలా రోజుల తర్వాత ఈరోజు ఈ సమావేశం జరగడం చాలా సంతోషం. మరి మా రెస్పెక్టివ్ లోక్సభ కాన్ఫరెన్స్లో రైల్వే సమస్యలు ఉన్నాయో, కొత్త రైల్వే లైన్స్ కొంత ప్రపోజల్స్ ఉన్నాయో అవన్నీ కూడా దృష్టికి తేవడం జరిగింది. ప్రత్యేకంగా నా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్, మన్మాడ్, ఔరంగాబాద్ లైన్ ఉంది. అక్కడ మరి అమృత్ రైల్వే స్టేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అది చాలా స్లోగా జరుగుతూ ఉంది. అది త్వరలోనే మీరు ఆ స్టేషన్ని టైం బాండ్లో పని పూర్తి చేయండి, చాలా మెల్లగా పని జరుగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మా జహీరాబాద్లో కూడా అమృత్ స్టేషన్ ఏదో ఉందో దాన్ని కూడా పని కొంచెం త్వరగా పెంచండి, త్వరలో కంప్లీట్ చేయడం చెప్పడం జరిగింది. దాంతోపాటు మా పార్లమెంట్ నియోజకవర్గం కొత్త రైల్వే లైన్ కోసం ఎక్కడైతే బోధన్ పడంచెరు ఉందో, అది పడంచెరు అంటే బోధన్ నుంచి మా బాన్స్వాడ ఉంది, పిట్లం ఉంది, నారాయణ్ ఖేడ్ ఉంది, జోగిపేట్, మళ్ళీ సంగారెడ్డి ద్వారా పడంచెరుకు వచ్చే లైన్ కూడా మన ప్రపోజల్స్లో తొందర మంజూరు చేయాలి. ఎంపీగా ఉన్నారు. సో ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ఎన్నిసార్లు ప్రశ్నించారు? రైల్వే మినిస్టర్లు అప్పుడు స్పందన కంటే ఇప్పుడు మీటింగ్లో ఏ విధంగా స్పందన? అవే అక్కడ మినిస్టర్ చెప్పిందే ఇక్కడ మళ్ళీ సౌత్ సెంట్రల్ రైల్వేలో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ప్రతిపాదన పోవాలి కదా. మనం అక్కడ పైన చెప్పుకుంటూ కూర్చుంటే కూడా పని కాదు. ఇక్కడ మన సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా మన ప్రతిపాదనలు పోతేనే మళ్ళీ అక్కడ మనకు పనులే అవకాశం ఉంటుంది. తప్పకుండా దిశ మా రెండు రాష్ట్రాలు విభజన జరిగి దాదాపు 11 ఏళ్ళు 12 ఏళ్ళు కావస్తుంది. సో ఇలాంటి తరుణంలో కూడా తెలంగాణకి రావాల్సిన అభివృద్ధి కొంతమేరకు ఈ రైల్వేలోనే వెనకడుతోంది. మేజర్గా చెప్పాలంటే హైదరాబాద్ నగరం అంటే కేవలం సికింద్రాబాద్ జోన్ గురించి మాట్లాడతారు, మిగతావన్నీ చిన్న చూపుగానే ఉన్నాయంటున్నారు. సో మీరేమంటారు? మీ ప్రాంతం ఇంకా అభివృద్ధి? ఇప్పుడు మా ప్రాంతం అదే కదా ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసింది. ఎందుకంటే మా ప్రాంతంలో అయితే రైల్వే కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది. దానికి పెంచండి, కనెక్టివిటీ పెంచండి, అభివృద్ధి చేయండి అనే ముఖ్యంగా మా ఎంపీలు అందరం కోవడం జరిగింది. మీ డిమాండ్ ఎక్కడి వరకు వెళ్ళబోతోంది? ఎన్ని రోజుల్లో ఎన్ని ఏళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం ఉంది? తప్పకుండా మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి. ఈ రైల్వేలో ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లు ఇది చాలా పెద్దగా పంచ ప్రణాళిక ఉంటుంది ఈ కార్యక్రమం. ఏదో ఈరోజు అడగంగానే రేపు మనకు కళ్ళకు కనిపించదు. అయినా కానీ ఎక్కడొక్కటి దగ్గర మనం ఆరంభం అది చేయాలి. ఆ దిశగా మా ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం ఎంపీలందరితో కలిసి రైలు నిలయంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా జీఎంతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో సమావేశమయ్యారు. తమ ప్రాంతానికి రావాల్సిన నిధులు అలాగే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి చర్చించడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు కేంద్రంలో ప్రశ్నించాం, ఇప్పుడు రాష్ట్రంలో ఈ అధికారులందరికీ సూచనలు చేశాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రైలు పరుగులు పెట్టబోతుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ అయితే తెలిపారు.
సికింద్రాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో తెలంగాణ ఎంపీలందరూ త్వరలో భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశాలకు సంబంధించి పూర్తిగా సికింద్రాబాద్ సెంట్రల్ జోన్ మేనేజర్తో సమావేశం అయితే జరిగారు. సో దీనికి సంబంధించి పూర్తి విషయాలు మనతో అందించేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ఈ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో జరుగుతున్న సమావేశానికి సంబంధించి ముఖ్యాంశాలు ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో కొత్త రైళ్ళ ఏర్పాటు, రైల్వే లైన్లు డబులింగ్ చేయడంతో పాటు అమృత్ కింద డిక్లేర్ అయినటువంటి 39 రైల్వే స్టేషన్లని తొందరగా డెవలప్ చేయడము, తెలంగాణలో రైల్వేల ఇంప్రూవ్మెంట్ కోసం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి 83,000 కోట్ల రూపాయలని స్పీడ్గా స్పెండ్ చేయడంతో పాటు ఎంఎంటీఎస్ రెండో దశ యాదగిరిగుట్ట వరకు అటు సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నింటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎంపీలందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించిన ఎంపీలందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆర్ఓబీలు, ఆర్యూబీలు, కోవిడ్ కంటే ముందు మూతబడినటువంటి రైల్వే స్టేషన్లు, అట్లా వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ జీఎం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు సాధ్యమైనంత తొందరగా సమస్యల్ని పరిష్కరించి ప్రజలకి రైల్వేలు మరింత సేవ చేసేందుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది. నత్తనడక సాగుతున్నాయి అనేది చెప్తున్నారు. సో మరి మీ ఎంపీ మీ పార్లమెంట్ పరిధిలో ఏ విధంగా జరుగుతున్నాయి? సో కొత్త ప్రాజెక్టులు ఏం రాబోతున్నాయి? 1980లో మెదక్కు రైలు ఇస్తా అని చెప్పి ఇందిరాగాంధీ గారు పోతే 2022లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మెదక్కి రైలు వచ్చింది. 2022లో కిషన్ రెడ్డి గారు వచ్చి రైల్వే స్టేషన్ ఓపెన్ చేసిర్రు. 2004, 2005 రైల్వే బడ్జెట్లో మనోహరాబాద్ దగ్గర నుంచి కొత్తపల్లికి రైలు ఇస్తామని మర్చిపోయి తట్టెడు మన్ను తీయకపోతే 2016లో నరేంద్ర మోడీ గారు వచ్చినాక పైసలు ఇస్తే గజ్వేల్కు రైల్వే స్టేషన్ వచ్చింది, సిద్దిపేటకు రైల్వే స్టేషన్ వచ్చింది, కొమరవెల్లికి వచ్చింది, రేపు చిన్నకోడూరుకు వస్తుంది, 27 మార్చి వరకు సిరిసిల్ల దాకా రైలు పోతుంది. ఇది మా పనితీరు. వాళ్ళు 2004లో చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే మేము 2016లో మొదలుపెట్టి ఇన్ని రైల్వే స్టేషన్లు కట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి అనడానికి అధికార పక్షంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి మాట్లాడడం కాంగ్రెస్కి అలవాటే. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, బట్ ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోటీ పడుతుంది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఎట్లుందో ఒకసారి చూడండి. పాత రైల్వే స్టేషన్ ఫోటో, కొత్త రైల్వే స్టేషన్ ఫోటో రెండు పక్కన పెట్టుకొని చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైల్వే స్టేషన్లు ఎట్లా మార్పు చెందినాయి అనేది ఒకసారి ఆలోచించండి. విమర్శించడానికి కాంగ్రెస్ మిత్రులు ఏదైనా విమర్శిస్తారు. విభజన జరిగి దాదాపు 13-14 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా జోన్ ఒకటి వచ్చింది. సో ఉద్యోగులు ఇంకా తెలంగాణకు సంబంధించి ఈ జోన్కి సంబంధించి ఉద్యోగులంతా ఆంధ్రాలో పనిచేస్తున్నారు అనేది వార్త ఒకటి వస్తుంది. దానికి సంబంధించి ఏం మాట్లాడారు అన్న? ఇది రాష్ట్రాల విభజన, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే విభజన అయిపోయిన తర్వాత వెంటనే ఏ రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రానికి పోవాలనే ఒక డిమాండ్ ఉంటుంది. ఇది రైల్వే అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది. వాళ్ళు రైల్వేలో రిక్రూట్ అయినప్పుడే ఏ రాష్ట్రంకైనా ట్రాన్స్ఫర్ కావడానికి అంగీకరించి వాళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయన్న. సౌత్ సెంట్రల్ రైల్వే, ఇంకొక రైల్వే ఇట్లా జోన్స్ లాగా పనిచేస్తామని వాళ్ళని రిక్రూట్ చేయలేదు. రైల్వే మొత్తం భారతదేశానికి సంబంధించి ఒకటే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ అధికారిని ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడ వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు నిజాయితీగానే పనిచేస్తున్నారు. ఎవరైనా తెలంగాణ నుంచి పోయి ఆంధ్రాలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తెచ్చినట్టయితే వాళ్ళని తిరిగి తెలంగాణ ప్రాంతంలోకో ఇంకో రాష్ట్రానికో అవకాశం ఉన్న మేరకు బదిలీ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అమిత్ షా నేతృత్వంలో సౌత్ రాష్ట్రాలన్నీ కూడా సమావేశమయ్యాయి. సో దాని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? సో ఏ విధంగా అంటారు? సౌత్ వేరు, నార్త్ వేరు అని కాదు. కొంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడినప్పుడు సమస్యలు ఈజీగా అయితే అని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 5-6 ముఖ్యమంత్రులను పిలుచుంటారు. ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా అమిత్ షా గారు సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తారు. మేము ప్రజలకి సేవ చేయడానికి అధికారంలోకి వచ్చినాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం 100% అంత్యోదయ కాన్సెప్ట్గా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే రీతిలోనే పనిచేస్తాం. అదే దిశగా ఫలితాలు కూడా వస్తాయని ఆశ. సో అది మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ అలాగే ఎప్పుడు ముందడుగులు వేస్తుంది. సో రాష్ట్రంలో దాదాపు 39 రైల్వే స్టేషన్లు అభివృద్ధీకరణలో భాగంగా ముందుకు తీసుకెళ్తున్నాము. సో అంతా కూడా అభివృద్ధి జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో. గత ప్రభుత్వాలు చేసిన పనితీరు కంటే ఇప్పుడు మోదీ నేతృత్వంలో జరుగుతున్న ఈ అభివృద్ధి అంతా కూడా ప్రజలకు కట్టినట్లుగా కూడా చూస్తున్నారంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో ప్రసాద్, 9+ న్యూస్, హైదరాబాద్ నుంచి.